ఇస్కాన్ సంస్థ ఒక మంచి కార్యక్రమాన్ని జగన్నాథుడి శోభాయాత్రను మన రాష్ట్రంలో తెలంగాణలో హైదరాబాద్ నగరంలో కార్యక్రమాన్ని తీసుకోవడాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్వాగతిస్తున్నది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులందరికీ మనస్ఫూర్తిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఈ ప్రభుత్వం అందరిది. ఈ ప్రభుత్వం మత సామరస్యాన్ని కాపాడుతుంది. ఈ ప్రభుత్వం సర్వ మతాలకు స్వేచ్ఛ, వాళ్ళ భావజాలాన్ని ప్రజలకు వివరించుకోవడానికి అవకాశం, అదేవిధంగా భక్తులకు అవసరమైన వసతులు ఏర్పాట్లు చేయడం మా ప్రభుత్వం యొక్క బాధ్యతగా భావించడమే కాకుండా హరే కృష్ణకు సంబంధించి ఈరోజు ఈ శోభాయాత్రలో పాల్గొనడం నాకు కూడా ఒక మంచి అనుభూతి. ఎందుకంటే మా రాష్ట్ర ప్రజల యొక్క సుభిక్షం కోసం, ఈ రాష్ట్రం ప్రశాంతంగా ఉండాలి, సస్యశ్యామలంగా పాడి పంటలతో సుఖశాంతులతో వర్ధిల్లాలి అని ఇస్కాన్ సంస్థ ఏ విధంగా అయితే ప్రార్థన చేస్తుందో వారి ప్రార్థనలు మన తెలంగాణ రాష్ట్రానికి మేలు చేకూరుస్తాయని చెప్పి బలంగా నేను విశ్వసిస్తున్నా. అందుకే ఈరోజు సర్వమత సమ్మేళనంలో భాగంగా అందరినీ సమానమైనతో దృష్టితో చూడాలి, అన్ని ఏ అవకాశం వచ్చినా ఇలాంటి కార్యక్రమాలను ప్రోత్సహించడం ద్వారా సమాజంలో హింసను తగ్గించి ఒక ప్రశాంతమైన వాతావరణంలో మానవ సేవే మాధవ సేవ అనే సూక్తిని అందరికీ చేరే విధంగా మా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఈరోజు సమాజంలో హింస, అదేవిధంగా మాదక ద్రవ్యాలు, రకరకాల వ్యాధులు ప్రజ్వరిల్లుతున్నాయి. వీటన్నిటినీ నియంత్రించాలి అని అంటే ఇలాంటి కార్యక్రమాలు ఒక మంచి సందేశాన్ని ఇచ్చే సందర్భం అవసరమని ప్రభుత్వం భావించి నేనే స్వయంగా నాతో పాటు మా రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ గారు, మా మాజీ పార్లమెంట్ సభ్యులు అంజన్ కుమార్ యాదవ్ గారు, అదేవిధంగా మా జిల్లా పార్టీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డి గారు, మిగతా వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మా ప్రభుత్వం ఎప్పుడూ ఇట్లాంటి మంచి కార్యక్రమాలకు అండగా నిలబడుతుంది, ప్రోత్సహిస్తుంది, అన్ని రకాలుగా సహకరిస్తుందని తెలియజేస్తూ మరొక్కసారి భక్తులందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. హరే కృష్ణ. ధన్యవాదాలు రేవంత్ రెడ్డి గారు. మన గౌరవాన్ని ఒక హరే కృష్ణ మహామంత్రం ద్వారా వారికి తెలియచేద్దాము. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ హరే కృష్ణ ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారి ద్వారా మన మందిరానికి ఎన్నో సంవత్సరాలుగా సపోర్ట్ చేస్తున్నటువంటి ఒక ఇద్దరు భక్తుల్ని ఇక్కడికి నేను ఆహ్వానించి వారి ద్వారా భగవంతుని యొక్క ప్రసాదాన్ని మొమెంటోని అందజేయాలనేటువంటి ఉద్దేశంతో మొట్టమొదటిగా మన లాల్వానీ ఫ్యామిలీ, సోనం లాల్వానీ గారు, అవినాష్ లాల్వానీ గారు, ప్లీజ్ ఒకసారి రథం పైకి రండి. ముకుంద్ లాల్ గారు, ముకుంద్ లాల్ శర్मा जी आप भी ऊपर आइए. हरे कृष्ण. This is one. This is their whole family. प्रभु आप भी लीजिए. आशीर्वाद देना है भाई. हाँ अनिल को, अनिल हमारा भाई रिलेशन है ना. హరే కృష్ణ. సో ఇప్పుడు ఒక థ్యాంక్ యూ మీ అందరికీ ఒక ముఖ్యమైనటువంటి విషయం చెప్పాలి. అదేమిటంటే
మన సనాతన ధర్మంలో ప్రతి మందిరంలో కూడా పూజ చేయడం, ఆరతి చేయడం, కొబ్బరికాయ కొట్టడమే అవుతుంది. కానీ సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని చెప్పేటువంటి విశిష్టమైనటువంటి గ్రంథాలు మన శ్రీమద్ భగవద్గీత, శ్రీమద్ భాగవతం ఈ పూజారులు ఆకలింపు చేసుకొని వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా బోధించే విధంగా ఒక కార్యక్రమాన్ని మేము తలపెట్టాం. 1008 భాగవతం సెట్లు మేము ఇక్కడ చిన్న పెద్ద మందిరాల్లో ఉండే ప్రతి ప్రధాన పూజారికి కూడా వారికి బహుమతిగా ఇచ్చి వారు వాటిని చదివి వచ్చిన వాళ్ళందరికీ కూడాను సనాతన ధర్మం గురించి బోధించే విధంగా మేము ఒక కార్యక్రమాన్ని తలపెట్టాం. ఆ కార్యక్రమానికి ప్రారంభోత్సవం చేయాల్సిందిగా మన రేవంత్ రెడ్డి గారిని నేను కోరుకుంటున్నాను. దీన్ని ప్రారంభోత్సవ సందర్భంగా ఒక 3 అర్చకులు వస్తారు. వారు వచ్చి ఈ శ్రీమద్ భాగవతాన్ని స్వీకరిస్తారు. ఈ శ్రీమద్ భాగవతం 18 వాల్యూమ్స్, 18 వాల్యూమ్స్, 18,000 శ్లోకాలు, 18 వాల్యూమ్స్లో ప్రతి శ్లోకానికి ప్రతి పదానికి అర్థము, తాత్పర్యము, భాష్యము శ్రీల ప్రభుపాదుల వారు రాశారు. 10 ఏళ్ల పాటు శ్రీల ప్రభుపాదుల వారు ఆ భాష్యం రాయడానికి 70 ఏళ్ళ నుంచి 81 ఏళ్ళ వరకు వారు కష్టపడి ఆ భాష్యాలన్నీ కూడా ఆంగ్లంలో రాస్తే దాన్ని ప్రపంచంలో ఎన్నో లాంగ్వేజెస్లో అనువదించారు, తెలుగులో కూడా అనువదించారు. సో ఈ రకంగా మనకి భగవద్గీత, భాగవతం ప్రపంచంలో చాలా లాంగ్వేజెస్లో పబ్లిష్ అయి ప్రింట్ అయింది. సో వారి ద్వారా 3 బ్రాహ్మణులకి ఈ యొక్క భాగవతం సెట్ని మేము ప్రజెంట్ చేయదలుచుకున్నాం. వారు దయచేసి ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం. మొదటిగా శ్రీనివాసాచార్యులు గారు, అష్టలక్ష్మి టెంపుల్. తర్వాత కృష్ణమాచార్యులు గారు, రామాలయం, నల్గొండ. తర్వాత చక్రాచార్యుల వారు, రామాలయం, మలక్పేట్. హరే కృష్ణ. ఇప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు జగన్నాథ్ స్వామికి ఆరతిని ఇస్తారు. ఆరతి ఇచ్చిన తర్వాత కిందకి వచ్చి